పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈ మధ్య కాలంలో కర్ణాటకలోని ప్రసిద్ధి శైవ క్షేత్రమైన ధర్మస్థల్లో అనేక మంది మహిళలను హింసించి కడతీర్చారన్న ఆరోపణలు యావత్ దేశాన్నే కుదిపేస్తున్నాయి. ఈ వార్త బయటకు రాగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరిపించడానికి సిట్ ని ఏర్పాటు చేసింది. వాస్తవాలు వెలికి తీయడానికి రంగ ప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు ఎముకలు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. అవి ఇద్దరు మహిళలకు చెందినవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు ప్రస్తుతం భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతుందని సిట్ కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ మోహిత్ తెలిపారు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు ప్రస్తుతం భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతుందని సిట్ కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మోహింది తెలిపారు. ఇంతకీ ఈ వ్యవహారం మొత్తం ఎలా బయటకు వచ్చిందంటే, ధర్మస్థలి పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కు ఇటీవల ఓ లేఖ రాశాడు. గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేను ఎన్నో శవాలను పూడ్చిపెట్టానంటూ రాసిన ఆ లేఖ బయటకు రాగానే దేశమంతా ఉలికిపడింది. 1998 నుంచి 2014 మధ్య వరకు 100కు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాప భీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలు బయట పెడతానని ఆ లేఖలో పేర్కొన్నాడని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో 20 ఏళ్ల కిందట తన కుమార్తె అయిన వైద్య విద్యార్థిని ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని కూడా వెల్లడించారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జూలై 19న నలుగురు ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన వ్యక్తిని వారు విచారించారు. అతను చెప్పిన 13 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలి ఓ చిన్న గ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే 5 దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత 5 దశాబ్దాల్లో ధర్మస్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యా సంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత 10 ఏళ్లలో ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే ఠాణాల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసును పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పేదల నోరు మెదపకుండా డబ్బుతో నోరు మోయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని అత్యాచారానికి గురైంది. స్థానిక మెథూబరి కుటుంబానికి చెందిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళన చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ వారు తాజాగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ని రకాల ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో ధర్మస్థలి పేరు మారుమ్రోగిపోతుంది. దీంతో పలువురు యూట్యూబర్లు తమను లక్ష్యంగా చేసుకుని పోస్టులు, వీడియోలు పెడుతున్నారంటూ కొందరు పెద్దలు బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. అసత్య ప్రచారం చేయవద్దని న్యాయస్థానం సామాజిక మాధ్యమాలపై నిర్బంధాన్ని విధించింది. ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయితేనే పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది నిజమా, అబద్ధమా అనేది తెలుస్తుంది.